హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు చంటాంటి వ్లాగ్స్. చాలా రోజులైంది కదా మన వ్లాగ్ వచ్చి. ఈ కొంచెం పండగలో హడావుడి వల్ల కొంచెం లేట్ అయిందనే చెప్పాలండి. ఏమనుకోవద్దు. అయితే ఒడిస్సా వెళ్ళాం కదండి. ఒడిస్సా వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్ అనమాట ఇవన్నీ. ఫస్ట్ ముందుగా భువనేశ్వర్ వెళ్ళాము. భువనేశ్వర్ తర్వాత మొత్తం అన్నీ చూసుకున్నాము. మళ్ళీ లాస్ట్గా మళ్ళీ భువనేశ్వరే వచ్చాము. ఆ భువనేశ్వర్ వచ్చిన తర్వాత రూమ్ చూపిస్తున్నాను అనమాట. రెండోసారి తీసుకున్న రూము బయట వ్యూ అన్నీ చూపిస్తాను మీకు నేను. చూసేసేయండి. ఈ బ్లాగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు రెడీ అయిపోయామన్నమాట. వెళ్ళాలి మేము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫుల్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను. తప్పకుండా చూడండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. ఎంత హాయిగా ఉంటుందో చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్తాను. అక్కడ చూడండి జనాలు ఉన్నారు కదా, టీ తాగుతున్నారనమాట. మేమందరం రెడీ అయిపోయి బయటకు వచ్చాము. మా మా ఒకటి వెహికల్ ఉంది కదా, ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళాలంటే బయటికి రావాలన్నమాట. కొంచెం దూరం నడవాలి. అందరూ బ్రేక్ఫాస్ట్లు చేసేస్తున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా జనాలు ఫుల్గా ఉన్నారు. ఏ బండి దగ్గర చూసినా, ఏ హోటల్ దగ్గర చూసినా ఫుల్గా ఉన్నారు పబ్లిక్ అనమాట. ఇదిగోండి ఇక్కడ పూరీలు వేస్తున్నారు చూసారా. ఇవైతే నల్లగా మాడిపోయినాయి. నేనైతే ఏమీ టిఫిన్ తినలేదండి. ఇడ్లీ కానీ పూరీ కానీ ఏమీ తినలేదు. నాకు కొన్ని కొన్ని బయటికి వెళ్తే కొన్ని చోట్ల నాకు అసలు ఆయిల్ అన్ని చోట్ల ఆయిల్ పడదనమాట నాకు. అదే బయట ఆయిల్ అస్సలు పడదు. అందుకని నేను తినలేదు. అందరూ చాలా వరకు బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరామన్నమాట. ఇదిగోండి మా వెహికల్లో మేము బయలుదేరాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఫుల్ వీడియో అయితే చూడండి. చూసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేసేయండి. వెళ్తుంటే చూసారా ఇక్కడ ఎంత బాగున్నాయో, ఈ విగ్రహాలు ఎంత బాగున్నాయో చూడండి. ఇవే మొత్తం ఈ దారి పొడుగున అలాంటివే ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి. మనం అనుకున్న ప్లేస్కి వెళ్తున్నాము. ఇప్పుడే బస్ దిగాం. బౌద్ధ స్తూపాన్ని చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ ఒక ఫ్రూట్స్ కనిపించినాయి, చూపిస్తారండి మీకు. ఇదిగోండి స్టార్ ఫ్రూట్. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో స్టార్ ఫ్రూట్. భలే ఉంది కదా. స్టార్ ఫ్రూట్ ఇదండి. ఎంత छोटा है 10 रुपया, दाम नहीं बोल रहा मैं, खाने में है खूब अच्छा है. చూసారు కదా స్టార్ ఫ్రూట్స్ చూపించాను మీకు నేను. స్టార్ ఫ్రూట్ అయితే చాలా రోజులైందండి. ఎప్పుడైనా చిలుకూరు వెళ్ళినప్పుడు అక్కడ దొరుకుతాయి అన్నమాట. చిలుకూరు బాలాజీ టెంపుల్లో అక్కడ స్టార్ ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి. బాగా పండుగ ఉన్నవి తీగా ఉంటాయి అన్నమాట. కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నవి అయితే కొంచెం తీపి పులుపు మిక్స్లో ఉంటాయి. అది మంచిగా ఉప్పు కారం వేసుకుని తింటే మస్తు ఉంటుంది. చిన్నప్పుడు బోల్డ్ తినేవాళ్ళం అనమాట. స్కూల్కి దగ్గరలో స్టార్ ఫ్రూట్ చెట్టు ఉండేది ఏజెన్సీలో అనమాట. చిన్నతనంలో చదువుకున్న స్కూల్లో ములగపొడి స్కూల్ దగ్గరలో చెట్టు ఉండేది, బాగా తినేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ అది గుర్తొచ్చింది. మా వాళ్ళందరూ వస్తున్నారు. బౌద్ధ స్తూపం చూసొద్దాం. టెంపోలో వెళ్ళాలండి ఇక్కడి నుంచి. అందుకని ఇదిగో దీంట్లో వెళ్తున్నాం అనమాట. అందరూ ఎక్కుతున్నారు చూసారా. టికెట్ తీసుకోవాలి అక్కడ. ఇదిగోండి అక్కడ కూర్చున్నాడు కదా, అక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకుని మనం టెంపోలో వెళ్ళిపోదాం. ఇక్కడ ఒకటి చెప్పాలి, వెహికల్స్కి మాత్రమే ఛార్జ్ చేస్తారనమాట. టికెట్లు అంటే అక్కడికి వెళ్ళడానికి ఏం టికెట్లు ఉండవండి. వెహికల్స్కి మాత్రమే ఛార్జ్ చేస్తారు. అది కూడా వాళ్ళ వెహికల్స్లోనే వెళ్ళాలి. కాబట్టి మా వెహికల్స్కి మేము వెళ్తున్నాం కదా, ఈ టెంపోకి 500 ఛార్జ్ చేశారండి. అలా దేనికైనా 500 ఉంటుంది అనుకుంటాను. జనాలు ఎక్కువగా ఉన్నాం కాబట్టి మాకు అందరికీ ఒకటి సరిపోయింది. అలా ఎవరైనా 4, 5, 10 మంది వస్తే ఒక్కొక్క దాంట్లో అట్లా అడ్జస్ట్ చేసేస్తారనమాట.
మొత్తం మీద వాళ్ళ దాంట్లోనే తీసుకొస్తారు. దానికి గాను 500 ఛార్జ్ చేశారనమాట. ఈ రూట్ అండి. ఇలాగ మొత్తం అంతా నేను షూట్ చేశాను. పైకి వరకు అదే చివరి వరకు వెళ్ళేంత వరకు షూట్ చేశాను. మీకు కూడా ఒక ఐడియా వస్తుందని వెళ్ళే వాళ్ళకి. తీసుకెళ్ళి అక్కడే దింపుతారు. మళ్ళీ వాళ్ళ దాంట్లోనే తీసుకొచ్చి మనకి ఎక్కడైతే నుంచే తీసుకెళ్లారో అక్కడ దింపుతారనమాట. అయితే ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ ఎక్కువ దొరుకుతాయి అనుకుంటానండి. ఎక్కడంటే అక్కడ స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. చూసారా, ఈ గ్రీన్ కలర్లో ఉంది. గ్రీన్గా ఉన్న తీయగా ఉందండి. నేను పండితేనే తీయగా ఉంటుందని చాలాసార్లు చూశాను, కానీ ఇక్కడ గ్రీన్గా ఉన్న తీయగా ఉంది. స్టెప్స్ ఎక్కాలి ఇక్కడన్నీ. బౌద్ధ స్తూపం చూడాలంటే మాత్రం కష్టపడాలి ఫ్రెండ్స్. మెట్లు ఎక్కాలి. మెట్లు ఎక్కే దగ్గర అటు ఇటు షాప్స్ ఉన్నాయి. అన్ని షాపులు ఇదిగోండి కదా. బాగుందండి. చూస్తా ఇక్కడ చూసి. नहीं अभी वहाँ चल रहा है। तो मैडम फोटो 20 रुपीज़ मैडम। अरे साईं ఇక చూడండి. బౌద్ధ స్తూపానికి వచ్చేసాం. పైకి వెళ్ళొచ్చు కదా, పైకి వెళ్దాం. పైకి వెళ్ళి బుద్ధుడిని చేతితో టచ్ చేయకూడదు, లోపల దాకా వెళ్ళకూడదు, అక్కడ దాకా వెళ్దాం. పదండి, తీసుకెళ్తా రండి, ఎక్కేద్దాం. फोटो फोटो ఎంత బాగుందో అది చూడండి, ఎంత బాగుందయ్యా. ఇవన్నీ హాయిగా ఉంది. ఇక్కడంతా వ్యూ చూపిస్తారండి. చూసారు కదా, మనం శాంతి స్తూపం పైకి వచ్చేసాము. వచ్చిన తర్వాత మీకు ఎన్ని మెట్లు ఉన్నాయో కూడా చూపించాను. ఈ బయట ఎక్కిన తర్వాత ఈ వ్యూ కూడా చూపిస్తాను. ఈ శాంతి స్తూపం చుట్టూ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. నేను వచ్చాను, మీకు కూడా చూపించాలని చెప్పి ఒక చిన్న ప్రయత్నం అనమాట. చాలా చాలా బాగుంది. చాలా మంచి ప్రశాంతంగా ఉందన్నమాట. అయితే చాలామంది పబ్లిక్ ఉన్నారండి. సెలవులు కదా, మేము వచ్చింది క్రిస్మస్ టైంలో కాబట్టి స్టూడెంట్స్ని తీసుకొచ్చారు అందరూ చూపించడం కోసం అని చెప్పి. అలాగే యాత్రికి వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇక్కడికి భువనేశ్వర్ వచ్చినప్పుడు ఈ శాంతి స్తూపం ఖచ్చితంగా చూడండి.
చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ ఒక దారి అండి, ఇటు నుంచి కూడా రావచ్చు పైకి. ఇట్లా 4 పక్కల నుంచి కూడా దారి ఉంది. ఇక్కడ ఒక బుద్ధుడు చూశారు కదా, ఇక అలా పడుకున్నట్టు నుంచినట్టు ధ్యానంలో ఉన్నట్టు అట్లా అన్నీ బుద్ధుళ్ళు ఉన్నారనమాట అక్కడ. ఈ చుట్టూ కూడా బాగుంది. ఇక వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు దిగుతారు కదా, ఆ హడావిడిలో ఉన్నారు అందరూ. నేను మీకు అన్ని వివరంగా చూపించానని అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తే కనుక మీరు క్లియర్గా అన్నీ చక్కగా మీరు చూసినట్టే ఉంటుంది. వచ్చిన తర్వాత కూడా మీకు కన్ఫ్యూజన్ లేకుండా చూసుకుంటారనమాట. ఇదిగోండి మనం ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఒక బుద్ధుడు చూశారు కదా. ఇప్పుడు మళ్ళీ మొత్తం చుట్టూ ఒక రౌండ్ చూపించాను, చాలా పెద్దగానే ఉంది మొత్తం. అందరూ బుద్ధ స్టాచ్యూస్ కూడా చూపించాను మొత్తం అన్నీ మీకు నేను. కాస్త పెద్దవాళ్ళు లాంటి వాళ్ళకి స్టెప్స్ ఎక్కడం కొంచెం కష్టం అవుతుంది. ఇదిగోండి మనం ఎక్కడి నుంచి అయితే ఎక్కామో అదే స్టెప్స్ దగ్గరికి వచ్చేసాం మళ్ళీని. ఇక్కడి నుంచి ఎలా వెళ్తే అదిగోండి వ్యూ అనమాట. ఆ చివరికి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక మనం కిందకి దిగిపోవచ్చు అనమాట. చూసారా, ఈ పక్క నుంచి వచ్చిన తర్వాత ఒక సైడ్ నుంచి మనం ఈ స్టెప్స్ దిగి కిందకి వచ్చిన తర్వాత లెఫ్ట్కి రావాలి. లెఫ్ట్కి వెళ్తే చుట్టూతా తిరిగితే అక్కడ మళ్ళీ ఇంకా టెంపుల్స్ ఉన్నాయి, అది కూడా చూపిస్తాను, వెళ్దాము. ఇదంతా కూడా ఫుల్ కవర్ చేశానండి నేనైతే. బుద్ధ ఇది శాంతి స్తూపాన్ని మాత్రం మొత్తం ఫుల్ మొత్తం చూపించాను నేను మీకు. ఎందుకంటే మీకు కూడా అర్థమవుతుంది కదా, ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు చూసామని ఫీల్ అవుతారని ఫుల్ వీడియో షూట్ చేయడం అయింది. నేను వెళ్ళింది ప్రతి చోట వీలైతే ఖచ్చితంగా మీకు వీడియో తీసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. దీని తర్వాత నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళాం ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఇది ఇంకొక 2 వ్లాగ్స్ ఉంటాయన్నమాట. ఆ 2 వ్లాగ్స్లో ఇక ఒడిశా టూరు కంప్లీట్ చేసేద్దాము. చూడండి ఎంత బాగుందో కదా అసలు, నిజంగానే చుట్టూ చాలా పెద్ద ప్లేస్ ఉంది ఫ్రెండ్స్, చాలా పెద్ద ప్లేస్ ఉంది. ఆ మెట్ల దగ్గర నుంచి ఇలా వచ్చిన తర్వాత ఈ పక్క నుంచి వెళ్తే కనుక ఈ లోపలికి ఇంకా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా చూద్దాము. కొంతవరకు వాయిస్ ఓవర్ ఇస్తాను ఫ్రెండ్స్, కొంతవరకు నేను ఇంకా యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తాను. ఇదిగోండి ఇక్కడికి వచ్చాను చూసారా, ఇంకొక మెట్ల దారి అనమాట ఇది. ఈ పక్క నుంచి వచ్చి ఇలాగే ఈ పక్కకి చుట్టూ తిరిగి వచ్చామన్నమాట. ఒక ప్రదక్షిణ చేసాం మనం, ఒక పక్క నుంచి వచ్చి ఇంకో పక్కకి వచ్చామన్నమాట. ఇట్లా వస్తే కిందికి వెళ్ళామనుకోండి, ఇట్లాగా పక్క నుంచి షాప్స్ అవి ఉంటాయి. ఈ లోపలికి వెళ్తే కనుక టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉందిట, చూసేద్దాం ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి ఏంటనేది చూద్దాము. చూడండి రాళ్ళు ఎంత పెద్ద పెద్ద కొండలు కదా, ఇదంతా మొత్తం కొండ. మెట్లు వావ్, భలే ఉంది. టెంపుల్ కూడా బాగుంది. देवी शक्तिपीठ हमारो महाकालिका राजराजेश्वरी अम्मा రాజరాజేశ్వరి అమ్మ. राजराजेश्वरी दर्शనం ప్రసాదం. అట్లా లోపల టెంపుల్. ఇదిగోండి రాజరాజేశ్వరి అమ్మవారిని చూశారు కదా. ఆ తర్వాత శివుణ్ణి దర్శనం చేసుకుందాము. క్లియర్గా చూపిస్తాను చూడండి. శివాయ నమః.
శివాయ నమః. बहुत बढ़िया दिन में आप आए, दोनों के जीवन की सुख शांति रहे माँ। 9 साल का अभिषेक होता है, खुशी से लगा दो, शंकर नवाज करो, आपको परिवार దాని టెంపుల్ నుంచి ఇలా వచ్చేసి అయ్యో బిల్వదళాలు ఇక్కడ గణేష్ వినాయకుడు చూసారు కదా, వినాయకుడు టెంపుల్ కూడా బాగుంది. ఇక్కడేంటిది లక్ష్మీనారాయణ టెంపుల్. లక్ష్మీనారాయణ టెంపుల్. नारायण लक्ष्मी माँ, नारायण लक्ष्मी अच्छे से नकली दो, माँ बच्चों को निकला भी बुद्धि दो, ज्ञान दो, अच्छे से नकली दो। अनुदान लगेंगे सर, आज प्रसन्न भगवान प्रसन्न आपके ऊपर प्रसन्न है। ఎవరు लक्ष्मी नारायण లక్ష్మీనారాయణనా? जी, प्रभु बाबू का मंगल लेके उनकी तबीयत थोड़ी आधा होता है। साथ वरदान मिली है। गार्डन पका लीजिए ना अभी అమ్మో ఎంత మెట్టి పెద్ద, చాలా హైట్ ఉంది, ఇట్లా ఉంది, చూసుకోవాలి. అయిపోయింది, దర్శనం అయిపోయింది, వెళ్ళాలి. ఊరుకోవాలి, ఇంకా చాలా కవర్ చేయాలి ఈవేళ మొత్తం, అందుకని పరుగులు పెడుతున్నాం. అయిపోయిందండి, అన్నీ దర్శనం అది చేసేసుకున్నాం కదా. ఇక మళ్ళీ బయటికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడికి వచ్చాము. మళ్ళీ ఎక్కడికి నుంచి అయితే వెళ్ళామో అక్కడే స్టెప్స్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక ఇక్కడ నుంచి మనం మెయిన్ ఫస్ట్ స్టెప్స్ ఎక్కిన చూడండి, అక్కడ స్టెప్స్ ఎక్కిన లెఫ్ట్ సైడు ఇక్కడ ఇది ఉంటుందన్నమాట, ఈ టెంపుల్ ఉంటుంది. ఇది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అక్కడ పేరు ఏదో ఉంది, అది మీరు చదువుకోండి. అక్కడ ఇదంతా మనకి తెలియదు అనమాట, ఇదేదో రాశారు, అది నాకు తెలీదు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం బయటకు వచ్చేస్తున్నాం కదా, స్టెప్స్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగితే మనం కిందికి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ అన్నీ అమ్ముతారనమాట, ప్రసాదాలు, చెరుకు రసాలు, బుద్ధ స్టాట్యూస్ ఉంటాయి కదా, బుద్ధ విగ్రహాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఒక బుద్ధుడే కాదండి, అన్ని రకాలు ఉన్నాయన్నమాట. కాకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ బౌద్ధ స్తూపం, శాంతి స్తూపం కాబట్టి బుద్ధుడు ఉంటాడు కాబట్టి ఈ బుద్ధుడి విగ్రహాలు అందరూ కూడా చాలా వరకు కొనుక్కున్నారు. మేమైతే ఏది కొనలేదు, చూసామన్నమాట, కళ్ళ వేడుకగా అన్నీ చూసి వచ్చామన్నమాట. శాంతి స్తూపానికి వెళ్ళేసి వచ్చాం. అదే బుద్ధుడు ఉన్నాడు కదా, బౌద్ధ స్తూపం అన్నారు కొంతమంది, కానీ శాంతి స్తూపం అట అది. సో చూసుకుని వచ్చాము. అక్కడండి ఆ బిల్డింగ్ కనిపిస్తుందా, అక్కడ బస్సులు ఆగుతాయి, అక్కడ నుండి మేము ఇక్కడికి రావాలి. ఇవన్నీ వాష్రూమ్స్ అన్నమాట. ఇక్కడ అంత చాలా దూరం ఉంది అక్కడి నుంచి ఇక్కడికి. సో వచ్చాము. ఎక్కడి నుంచైనా వచ్చిన వాళ్ళు ఇక్కడ స్నానాలు అవి చేసి అన్నీ చాలానే ఉన్నాయిలేండి వాష్రూమ్స్, వంటలు అవి చేసుకుంటున్నారు ఇక్కడ. చూసారా, ఇక్కడ చెరువులో స్నానం చేసేసి వంటలు చేసుకునే వాళ్ళు వంటలు అవి చేసుకుని తినేస్తున్నారు, ఇక్కడే తింటున్నారు. ఇదిగోండి చెరువులో స్నానం చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇది కూడా చూసారా, ఇదిగోండి శాంతి స్తూపం ఇక్కడి నుంచి కనిపిస్తుంది. అనిపించిందని అనుకుంటున్నాను నేను. ఇదన్నమాట ఇట్లా కీరా. ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయండి. స్టార్ ఫ్రూట్స్ చూసి చాలా రోజులైంది, కొనుక్కుని తిన్నా కూడా ఒకటి బాగుంది. పెద్ద ప్లేస్. ఇంకా నెక్స్ట్ వేరే టెంపుల్కి వెళ్ళాలి. అది ఏ టెంపుల్ అన్నది అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాను ఎక్కడికి ఏంటి అనేది.
బస్సులు ఆగు స్థలము. ఇదిగోండి కానీ మా బస్సు అక్కడ ఉంది. వచ్చిన వాళ్ళు కొనుక్కోవడానికి అవైలబుల్గా అన్ని షాప్స్ అవన్నీ మొత్తం ఇక్కడే ఉన్నాయి. బాగుంది రండి, పెద్దగా ప్లేస్ బాగుంది. చక్కగా వచ్చిన వాళ్ళకి వంట చేసుకుని తినడానికి, స్నానాలకి ఇబ్బంది లేకుండా, వంటలకి ఇబ్బంది లేకుండా బాగుందన్నమాట. ఈ వ్లాగ్ ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. ఇంకొక 2 వ్లాగ్స్ వస్తాయండి, తప్పకుండా చూడండి. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి ఈ ముత్యాలు, రత్నాలు ఇవన్నీ కూడా అదే ఆల్చిప్పలో నుంచి వచ్చినవేనండి. డైరెక్ట్గా దగ్గరుండి తీపిచ్చినవి అన్నమాట. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం మళ్ళీని. బాయ్ బాయ్.